రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. అక్కడ పవర్ఫుల్ లీడర్ కు గ్రేట్ వెల్కమ్ జరిగితే ఇక్కడ పక్క దేశానికి వణుకు మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యంలో మోదీ టూర్ కీలకంగా మారింది. ఇలాంటి టైంలో దాయాది దేశం పాకిస్తాన్ కు నిద్ర పట్టడం లేదు. 2 రోజుల టూర్ కోసం మోదీ జెరూసలేంలో ల్యాండ్ అయ్యారు. ఇది కేవలం వెళ్లడం రావడం కాకుండా భారత విదేశాంగ వ్యూహంలో కీలక మలుపుగా అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ టూర్ వెనుక ప్రధాన కారణాలున్నాయి. వాటిలో రక్షణ సహకారం, ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం, ఆధునిక సాంకేతిక రంగాలైన ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్లో భాగస్వామ్యం పెంపుతో పాటు అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పెరుగుతున్న ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యూహాత్మక మైత్రిని బలోపేతం చేయడమేనంటున్నారు నిపుణులు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని జరిపిన చర్చల్లో కీలక అంశాలు ఉన్నాయి. రక్షణ రంగంలో భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు ఇప్పటికే బలంగా ఉన్నాయి. అయినా ఈ టూర్లో డ్రోన్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలైన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి అంశాలపై కొత్త ఒప్పందాలు జరిగే అవకాశం ఉందన్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి ఎదురయ్యే వ్యూహాత్మక సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన అధునాతన ఏఐ ఆధారిత రక్షణ సాంకేతికతలను భారత్ ఉపయోగించుకోవాలని చూస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, డిఫెన్స్ ఏఐ, స్మార్ట్ సర్వైలెన్స్ టెక్నాలజీలలో భాగస్వామ్యం 2 దేశాలకు దీర్ఘకాలిక లాభాలు అందించవచ్చని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. חברות וחברי הכנסת, אני מתכבד את עיטור הכנסת, אות הכבוד ההוקרה על הובלתו האישית לחיזוק היחסים המדיניים בין הודו לבין ישראל ועל תרומתו להעמקת שיתופי הפעולה בתחומי הביטחון, הכלכלה, החקלאות, מבטאת ידידות אמיצה ומחויבות לשותפות ארוכת טווח המבוססת על ערכים משותפים. כבוד יושב ראש הכנסת וכבוד ראש ממשלת הודו. ఇప్పటికే ఇజ్రాయెల్కు ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు కూడా ఈ పర్యటనకు కీలకంగా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్తో బలమైన సంబంధాలు భారత్కు ఒక వ్యూహాత్మక బ్యాకప్గా ఉపయోగపడవచ్చని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక భారత్ ఇరాన్తో కూడా కీలక ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తోంది. చాబహార్ పోర్ట్ అభివృద్ధి ద్వారా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియాకు భారతదేశానికి ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గం సులభంగా లభిస్తోంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు, అలాగే ఇరాన్, రష్యా, చైనాలతో సంబంధాలు కూడా భారత్కు ముఖ్యమైన అంశాలు. Israel is their fatherland and India their motherland. We are proud of them. Honorable members, India's connection to this land is also written in blood and sacrifice. During the First World War, more than 4,000 Indian soldiers laid down their lives in this region. The cavalry charge at Haifa in September 1918 remains a significant chapter in military history. ఇక పర్యటనలో ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఎగ్జాహాన్ ఆఫ్ అలయన్స్ పేరుతో ఏర్పడిన కొత్త కూటమిలో భారత్ చేరుతుందా అన్న ఇష్యూ కూడా కీలకంగా మారింది.
కూటమి ప్రతిపాదనలో ఇజ్రాయెల్, భారత్, గ్రీస్, సైప్రస్తో పాటు కొన్ని అరబ్, ఆఫ్రికన్, ఆసియా దేశాలు కలిసి 6 కోణాల వ్యూహాత్మక కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. దీని లక్ష్యం ఇరాన్ నేతృత్వంలోని రాడికల్ షియా యాక్సిస్ అయిన ఇరాన్, హిజ్బుల్లాహు తీలలు ప్రత్యామ్నాయంగా బలమైన కూటమిని ఏర్పాటు చేయడమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే భారత్ ఈ కూటమిలో అధికారికంగా చేరుతుందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇలాంటి యాంటీ ఇరాన్ ఫార్మల్ అలయన్స్ లో చేరడం భారత స్ట్రాటజిక్ అటానమీ అంటే స్వతంత్ర విదేశాంగ విధానంపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక రంగంలో కూడా ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఇప్పటికే $10 బిలియన్ దాటింది. ఈ వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి వ్యవసాయ సాంకేతికత, నీటి నిర్వహణ, హైటెక్ స్టార్టప్ భాగస్వామ్యాలు, రక్షణ ఉత్పత్తి, సంయుక్త ప్రాజెక్టులు వంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్లలో భారత్, ఇజ్రాయెల్ సహకారం పెరగవచ్చన్న టాక్ వినిపిస్తోంది. మోదీ ఇజ్రాయెల్ టూర్లో రక్షణ, టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్థిక రంగాల్లో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. అయితే హెగ్జాగాన్ ఆఫ్ అలయన్స్లో పూర్తి సభ్యత్వం పొందే అవకాశం తక్కువగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ తన మల్టీ అలైన్మెంట్ పాలసీని కొనసాగిస్తూనే మరోవైపు ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని చూస్తోంది. ఇక ఇరాన్తోనూ సంబంధాలను కొనసాగించే వ్యూహాన్ని అనుసరించే అవకాశమే ఉందంటున్నారు విశ్లేషకులు. Welcome to Jerusalem. Welcome to the Knesset. అయితే మోదీ ఇజ్రాయెల్ టూర్ ఫలితం సాధిస్తుందా? అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయా? ఇజ్రాయెల్తో ఏ మేరకు సాంకేతికంగా ఒప్పందాలు జరుగుతాయి? ఇజ్రాయెల్ స్నేహంతో పాక్ వణికిపోతుందా? ఇజ్రాయెల్తో భారత్ ఎలాంటి రక్షణ ఒప్పందాలు చేసుకుంటుంది? హెగ్జాగాన్ ఆఫ్ అలయన్స్లో భారత్ చేరుతుందా? ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో కూటమికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? వ్యవసాయ రంగంలో మరింత సహకారం లభిస్తుందా? చాబహార్ పోర్ట్ అభివృద్ధితో వాణిజ్య మార్గం ఏర్పడుతుందా? ఇరాన్తో చమురు దిగుమతులు కొనసాగుతాయా? ఇరాన్, రష్యా, చైనాలతో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ నుంచి రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆశా, మనం చూస్తున్నాం ఇజ్రాయెల్లో మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం లభించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, ఇజ్రాయెల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టూర్. ఇది సాధారణంగా వేరే దేశాలకు వెళ్తుంటారు, టూర్లో ఉంటారు, అక్కడ కలుస్తుంటారు, ఒప్పందాలు జరుగుతుంటాయి. కానీ ఇది కాస్త భిన్నంగానే చెప్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి, అనేక రకాలైన అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఇది మెయిన్ గా రక్షణ రవాణా రంగాల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా ఉండబోతుంది అనేది. మరొకటి ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ తో మాట్లాడుతున్నాం. ఇప్పటికీ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య నడుస్తున్నటువంటి వార్ మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూ వెళ్ళినా, లేదంటే మనం ఇరాన్ ఏమైనా పక్కన పెట్టే అవకాశం ఉందా? ఇంకా ఏ రంగాల్లో ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు ఏఐ సంబంధించి ముందుకెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఏదైతే ఇరాన్ విషయానికి వస్తే కనుక ఇప్పటికే ఆర్థికంగా కావచ్చు, వ్యూహాత్మకంగా కావచ్చు ముందుకు వెళ్తున్నారు. మనకి ఎటువంటి తేడాలు, భేదాలు ఏమీ లేవు. కాకపోతే ఈసారి మనకి బడ్జెట్ చూసుకుంటే కనుక బడ్జెట్ లో చబహార్ పోర్టుకు సంబంధించి ఎటువంటి నిధులు కేటాయించలేదు. అక్కడ కూడా కాస్త ఆలోచించాల్సిన విషయం కనుక అనిపిస్తోంది. బట్ ఈసారి ఇజ్రాయెల్ టూర్ లో మనం చూస్తే కనుక ఇంతకు ముందు మనకి కనిపించిన విజువల్స్ కూడా క్లియర్ కట్ గా రెడ్ కార్పెట్ వేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెల్కమ్ చెప్పారు. అది కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టి. నిన్న పార్లమెంట్ లో ప్రసంగిస్తున్నప్పుడు కూడా జరిగినటువంటి పరిస్థితులు అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా మోదీ అక్కడ ఉన్నారు, నెతన్యాహు మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా పార్లమెంట్ లో అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్, పూర్తిగా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఇజ్రాయెల్ ఏదైతే పార్లమెంట్ ఉందో ఆ పార్లమెంట్ సభ అంతా కూడా పూర్తిగా కూడా చప్పట్లతో మారుమ్రోగిపోయినటువంటి సిచ్యువేషన్. మోదీ 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 ఇదే నినాదం కొనసాగింది. సో ఏ విధంగా ఇన్వైట్ చేశారనేది చూసాం. ఆఫ్టర్ దట్ అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏదైతే సాంకేతికతకు సంబంధించి ఉంటాయో అవన్నీ కూడా పరిశీలించారు. ఆఫ్టర్ దట్ పార్లమెంట్ లో ప్రసంగం తర్వాత మోదీ బయటకు వచ్చి ఇదంతా ఒకెత్తు. 2 రోజుల పాటు ఇది జరగబోతోంది. 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మోదీ ఇజ్రాయెల్ టూర్ వెళ్ళడానికి కారణాలు ఏంటి? కేవలం
అనేక రంగాల్లో ముందుకెళ్ళడానికి ఏదైతే దౌత్య సంబంధాలు ఉంటాయో లేదంటే కనుక ద్వైపాక్షిక ఒప్పందాలకు సంబంధించో ఇతర దేశాల గురించో మన దేశం ముందుకెళ్ళడానికి ఈ వీటి కోసమేనా లేదంటే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అనేది ప్రధానంగా వస్తున్నటువంటి అనుమానం. ఇప్పటికే మనం చూస్తే కనుక ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి కావచ్చు, డిఫెన్స్ ఏఐ సంబంధించి కావచ్చు, స్మార్ట్ సర్వేలెన్స్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఈ విధంగా రక్షణ రంగంలో భాగస్వామ్యం తీసుకొని రెండు దేశాలు కూడా ముందుకెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది, మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. మనం మాట్లాడుతున్నాం కదా, ఏదైతే నిన్న ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మోదీ మాట్లాడక ముందు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటనేది, పార్లమెంట్ లో అసలు మోదీ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. Israel is their fatherland and India their motherland. We are proud of them. Honorable members, India's connection to this land is also written in blood and sacrifice. During the First World War, more than 4,000 Indian soldiers laid down their lives in this region. The cavalry charge at Haifa in September 1918 remains a significant chapter in military history. Israel is their fatherland. חברות וחברי הכנסת, אני מתכבד את עיטור הכנסת, אות הכבוד ההוקרה על הובלתו האישית לחיזוק היחסים המדיניים בין הודו לבין ישראל ועל תרומתו להעמקת שיתופי הפעולה בתחומי הביטחון, הכלכלה, החקלאות, מבטאת ידידות אמיצה ומחויבות לשותפות ארוכת טווח המבוססת על ערכים משותפים. כבוד יושב ראש הכנסת וכבוד ראש ממשלת הודו.